అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అమోఘమైనటువంటి మూలికని మీ మధ్యకి తీసుకొచ్చాను. న్యాచురల్గా నేను ఆయుర్వేద డాక్టర్ని, వంశపారంపర్యం వైద్యం చేస్తూ ఉంటాను. ఈరోజు మనకి ఈ మొక్క కనపడడం జరిగింది. ఈ మొక్కే కాకుండా ఇంకా మొక్కల గురించి కూడా మీకు నేను వివరం ఇస్తాను. దీని పేరు నేల తంగేడి. దీని నేలకి అల్లుకుంటూ పోతుంది. దీని కాయలు కూడా తంగేడి కాయలాగా చిన్న చిన్న సైజులో ఉంటాయి. పూత కూడా చిన్న సైజులో ఉంటుంది. అయితే దీని ఉపయోగాలు ఏంటి అనే కాడికి వచ్చేసరికి మనం దీని గురించి ఎంత చెప్పుకున్నా తరిమి తీరదు. మీకు ప్రధానమైనటువంటి అంశాలు ఒక 2-3 చెప్తాను. ఈ ఆకుని మొత్తం పెరుక్కొని వచ్చి వీలైతే ఏరుతో సహా కూడా తీసుకోవచ్చు. వేరు రాకపోతే పైన కాడ వరకు తీసుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నీడన ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఆ పొడిని వజ్రకాగితం పట్టుకొని, షుగరు లేనటువంటి వాళ్ళు ఈ పౌడర్ని సాయంత్రం భోజనం చేసిన తర్వాత 1 స్పూను గోరువెచ్చని నీళ్ళతో తాగండి. లేదు అంటే తాటి కలకండ కానీ తాటి బెల్లం కానీ ఏదైనా కలుపుకోండి. షుగరు ఈ మామూలుగా షుగరు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా చేయండి. షుగర్ లేనటువంటి వాళ్ళు పంచదారతో కలుపుకోండి. ఇది మనం రాత్రికి కానీ 1 స్పూన్ కానీ మనం వేసుకున్నాం అనుకో, సుఖ విరేచనం అవుతుంది. ఎట్లా అంటే ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీ మోషన్ అవుతుంది. గర్భం మనకి కుండల్లాగా ఉంటాయి, ఒక బాణే ఉంటుంది. ఈ బాణని కరిగించేటువంటి శక్తి ఈ మూలికకుంది. శరీరంలో ఉన్నటువంటి అతి బరువును కూడా ఇది నిర్మూలిస్తుంది. గ్యాస్ సమస్య మనకి ఈ గ్యాస్ గురించి మనం రోజు 2 ట్యాబ్లెట్లు వేయాలి, అవసరమైతే 3 వేసుకోవాలి, మళ్ళీ పవర్ పెంచాలి. ఈ రకంగా హాస్పిటల్కి మనం డబ్బులు కొడతా ఉన్నాం. ఈ మూలికని కానీ నేను చెప్పిన విధానంలో వాడితే మీకు గ్యాస్ సమస్య అనేది జీవితంలో మీ దగ్గరికి చేరదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అమోఘంగా ఉంటుంది. లెన్స్ బాగుపరిచే గుణము దీనికి ఉంది. సర్వ పక్షవాతాలని బాగు చేస్తుంది. కాబట్టి ఈ మూలికని ఖచ్చితంగా మీకు ఎక్కడైనా దొరికితే వాడండి. చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు వాడి చూడండి. అమోఘంగా పనిచేస్తుంది. అందరికీ నమస్తే.